నమస్కారం. 2026 ఆగస్ట్ 5 బుధవారం నాటి కాస్మిక్ బ్లూ ప్రింట్ విశ్లేషణకు స్వాగతం. ఈరోజు గ్రహగతులు ఎలా ఉన్నాయి, పంచాంగం ఏం చెబుతుంది అనేది వివరంగా చాలా ఆసక్తికరంగా తెలుసుకుందాం. ఇదొక సాధారణ క్యాలెండర్ మాత్రమే కాదు సుమా, మన దైనందిన జీవితాన్ని మరింత అద్భుతంగా ప్లాన్ చేసుకోవడానికి ఉపయోగపడే ఒక దిక్సూచి లాంటిది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజు ఖగోళ విశేషాల్లోకి వెళ్ళిపోదాం. ఈ రోజు మన విశ్లేషణలో ముందుగా పంచాంగం యొక్క ప్రాథమిక వివరాలు, ఆ తర్వాత సూర్యోదయం, సూర్యాస్తమయ సమయాలు, ముఖ్యమైన ముహూర్తాలు, ఆధ్యాత్మిక మార్పులు, రాశి ఫలాలు, చివరగా ఈ రోజు ఆచరించాల్సిన పూజా విధానం, ఇలా వరుస క్రమంలో అన్నీ కవర్ చేద్దాం. మొదటి విభాగం ఈరోజు ప్రాథమిక వివరాలు. అసలు ఈ రోజటి ఖగోళ వేదిక ఎలా ఉందో తెలుసుకుందాం. పంచాంగం ప్రకారం ప్రస్తుతం మనం శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఉన్నాం. సూర్యుడి గమనాన్ని బట్టి ఇది దక్షిణాయనం. వాతావరణం చూస్తే వర్ష ఋతువు. అలాగే చాంద్రమానం ప్రకారం ఆషాఢమాసం నడుస్తోంది. ఈరోజు చంద్రుడు క్రమంగా క్షీణిస్తున్న కృష్ణపక్షం. ఇవన్నీ ఊరికే పేర్లు కావండి, మన చుట్టూ ఉన్న ప్రకృతి, ఆధ్యాత్మిక శక్తులు ఎలా పనిచేస్తున్నాయో చెప్పే బలమైన సూచికలు. ఇక రెండవ విభాగం సూర్యోదయం మరియు సూర్యాస్తమయం. భౌగోళికంగా ఈ సమయాలు ఎలా మారుతున్నాయో గమనిద్దాం. ఒకే రోజైనా ప్రాంతాన్ని బట్టి సమయాల్లో చిన్న చిన్న మార్పులుంటాయన్న విషయం మనకు తెలిసిందే. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో సూర్యోదయం ఉదయం 5:49 జరిగితే సూర్యాస్తమయం సాయంత్రం 6:37 అవుతుంది. అదే తెలంగాణ వైపుస్తే సూర్యోదయం 5:57, సూర్యాస్తమయం 6:46 ఉంటాయి. ముహూర్తాలు ఖచ్చితంగా లెక్కించాలంటే ఈ చిన్నపాటి వ్యత్యాసాలను గమనించడం చాలా ముఖ్యం, అవునా? ఇప్పుడు మూడవ విభాగంలోకి అడుగు పెడదాం. అదే రోజువారీ సమయాలు. ఏవి శుభ సమయాలు, ఏవి అశుభ సమయాలు అనేది చూద్దాం. ముందుగా మనం కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన సమయాలేంటో చూద్దాం. రాహుకాలం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో మధ్యాహ్నం 12:13 నుంచి 1:49 వరకు ఉంటే, తెలంగాణలో 12:21 నుంచి 1:58 వరకు ఉంది. అలాగే యమగండం, గుళిక కాలాల సమయాల్లో కూడా ఈ చిన్న వ్యత్యాసాన్ని మనం గమనించాలి. ఈ సమయాల్లో ఎలాంటి కొత్త పనులు మొదలుపెట్టకపోవడమే మంచిది. కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన టైం అన్నమాట. అలాగే ఇంకో కీలకమైన విషయం, ఇక్కడ ప్రాంతంతో సంబంధం లేదు, అందరికీ వర్తించే అశుభ సమయం ఒకటుంది. అదే వర్జ్యం. సాయంత్రం 5:48 నుంచి 7:24 వరకు ఈ వర్జ్యం ఉంటుంది. ఈ సమయాన్ని అందరూ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. శుభకార్యాలకు ఈ టైంకు పూర్తిగా దూరంగా ఉండటం చాలా మంచిది. సరే, అశుభ సమయాలు పక్కన పెడితే రోజులో ఒక అద్భుతమైన సమయం గురించి మాట్లాడుకుందాం. అమృతకాలం. ఇది ఉదయం 10:12 నుంచి 11:58 వరకు ఉంటుంది. అది పూర్తవ్వగానే అభిజిత్ ముహూర్తం స్టార్ట్ అవుతుంది. శుభకార్యాలకు ఇది అత్యంత శ్రేష్టమైనది. మళ్ళీ ఇక్కడ ప్రాంతీయ భేదాలు కొద్దిగా ఉన్నాయి. ఏపీలో ఉదయం 11:58 నుంచి 12:39 వరకు, తెలంగాణలో అయితే 11:56 నుంచి 12:47 వరకు ఈ అభిజిత్ ముహూర్తం ఉంటుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా, కొత్త పనులకు శ్రీకారం చుట్టాలన్నా ఈ సమయాలు పర్ఫెక్ట్. ఇక నాలుగో విభాగం ఆధ్యాత్మిక మార్పులు. తిథి, నక్షత్రాలు రోజులో ఎలా మారుతున్నాయో చూద్దాం. ఈరోజు సమయం గడుస్తున్న కొద్దీ జరిగే మార్పులు నిజంగా చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఒకసారి గమనించండి. ఉదయం 9:48కి కరణం మారుతుంది. అలాగే సాయంత్రం 7:58కి యోగం శూల నుంచి గండయోగానికి మారుతుంది. రాత్రి 8:42కి అశ్విని నక్షత్రం పూర్తయి భరణి నక్షత్రం ప్రవేశిస్తుంది. ఇక చివరగా రాత్రి 9:18కి కృష్ణ సప్తమి ముగిసి అష్టమి తిథి ప్రారంభమవుతుంది. ఈ చిన్న చిన్న మార్పులే మన ఆలోచనల మీద అద్భుతమైన ప్రభావాన్ని చూపిస్తాయి. ఇక్కడ ఈ నక్షత్రాల ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను మనం కొంచెం వివరంగా అర్థం చేసుకోవాలి. రాత్రి వరకు ఉండే అశ్విని నక్షత్రం ఏదైనా కొత్తగా ప్రారంభించడానికి ఒక అద్భుతమైన పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. ఆ తర్వాత వచ్చే భరణి నక్షత్రం మనలో అంతర్గత ధైర్యాన్ని, ఒక బలమైన సంకల్పాన్ని పెంచుతుంది. చూసారా ఎంత అద్భుతంగా ఉందో? ఇప్పుడు 5వ విభాగానికి వద్దాం. చాలామంది ఆసక్తిగా ఎదురుచూసే 12 రాసుల దినఫలాలు. మొదటి 4 రాసుల వారికి ఈ రోజంతా చాలా పాజిటివ్గా కనిపిస్తుంది. మేషరాశి వారికి వృత్తిపరంగా అంటే ఉద్యోగంలో మంచి పురోగతి ఉంటుంది. వృషభ రాశి వారికి ఫైనాన్షియల్గా చక్కటి లాభాలు చేకూరుతాయి. ఇక మిథున రాశి వారు అద్భుతమైన కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు.
కర్కాటక రాశి వారింట్లో చూస్తే ఆనందం, ప్రశాంతత నిండి ఉంటాయి. సూపర్ కదా! తదుపరి 4 రాశుల ఫలాలు ఎలా ఉన్నాయంటే, సింహరాశివారు ఈరోజు ఖచ్చితంగా ఒక శుభవార్త వింటారు. కన్యారాశివారి ఆరోగ్య విషయాల్లో చాలా పాజిటివ్ మార్కులొస్తాయి. తులారాశివారికి ఈరోజు ప్రయాణాలు అత్యంత అనుకూలంగా ఉంటాయి. అలాగే వృశ్చిక రాశివారు తమ వ్యాపారంలో చక్కటి లాభాలను చూస్తారు. ఈ రాశుల వారికి భౌతికపరమైన విజయాలు సాధించడానికి ఇదొక అద్భుతమైన రోజు అని చెప్పొచ్చు. చివరి 4 రాసుల్లో ఆధ్యాత్మికత చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ధనుస్సు రాశి వారికి పెద్దల ఆశీర్వాదం, వారి సహాయం పూర్తిగా లభిస్తాయి. మకర రాశివారు ఎలాంటి భయం లేకుండా కొత్త కార్యక్రమాలను ప్రారంభించవచ్చు. కుంభరాశి వారికి దైవదర్శనం ఎంతో మేలు చేస్తుంది. ఇక మీనరాశివారు ఈరోజు శ్రీ మహావిష్ణువును మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే చాలు, అనుకున్న కార్యాలను సునాయాసంగా సాధిస్తారు. చివరిగా 6వ విభాగం, ఈరోజు పాటించాల్సిన పూజా విధానం మరియు తిథి మహిమ. ఈరోజు కృష్ణ సప్తమి తిథి. దీని ప్రాముఖ్యత ఏమిటంటే, ఈరోజు సూర్యనారాయణ స్వామిని స్మరించుకోవడం వల్ల అద్భుతమైన శక్తి లభిస్తుంది. సాత్వికమైన జీవన శైలిని పాటించడం, మనకు చేతనైనంతలో ఇతరులకు దానధర్మాలు చేయడం అత్యంత ఫలప్రదమైన విషయాలుగా ఈ తిథి మనకు సూచిస్తోంది. ఇదంతా గమనించిన తర్వాత సహజంగానే ఒక ప్రశ్న తలెత్తుతుంది. అసలు ఈ ఖగోళ కదలికలు ఈరోజు మన పనులను ఆచరణాత్మకంగా ఎలా నిర్దేశిస్తాయి? ఇవి క్యాలెండర్పై ఉండే కేవలం అంకెలు మాత్రమే కాదు సుమా. ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకోవాలి, మనస్సును ఎలా కేంద్రీకరించాలి అనే విషయాలకు ఇవి ఒక స్పష్టమైన దిక్సూచిలాగా పనిచేస్తాయి. ఆ దిశగా మనం మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఈరోజు చేయాల్సిన ఒక చిన్న ఆచరణ ఉందండి. ఈరోజు బుధవారం కావడంతో శ్రీ మహావిష్ణువును లేదా శ్రీ గణపతిని ధ్యానిస్తూ ఓం నమో నారాయణాయ లేదా ఓం గం గణపతే నమః అనే మంత్రాలను 108 సార్లు జపించండి. ఇలా చేయడం ద్వారా అద్భుతమైన మానసిక ప్రశాంతతను మనం పొందవచ్చు. మంత్ర జపంతో పాటు ఇంకో చిన్న పనండి. బుధవారం నాడు పచ్చని రంగుకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. అందుకే పచ్చని పండ్లు లేదా పెసరపప్పు లాంటివి దానం చేయడం ద్వారా బుధగ్రహ అనుగ్రహాన్ని మనం చాలా సులభంగా పొందవచ్చు. ఇది ఆచరించడానికి సింపుల్గా ఉంటుంది, కానీ ఎంతో పవర్ఫుల్ రిజల్ట్ ఇస్తుంది. సో అదండి విషయం. ఈరోజు కాస్మిక్ సమాచారాన్ని ఉపయోగించి రోజును ఎలా ప్లాన్ చేసుకోవాలో ఒక స్పష్టమైన ఐడియా వచ్చిందని భావిస్తున్నాను. ఈ విశాల విశ్వంలో గ్రహాల కదలికలు నిరంతరం మారుతూనే ఉంటాయి, కానీ దానికి తగ్గట్టుగా స్థిరమైన ప్రణాళిక వేసుకోవడం మన చేతిలోనే ఉంది. ఈ సరికొత్త ఖగోళ అవగాహన రేపటి జీవితాన్ని ఇంకెంత అద్భుతంగా ప్రభావితం చేయగలదో ఆలోచించండి. శ్రీ మహావిష్ణువు అనుగ్రహం ఎల్లప్పుడూ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి విశ్లేషణను ముగిద్దాం. నమస్కారం.